హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. రాత్రి 9:30 అయితే అవుతుంది. మెల్లగా కార్ డ్రైవ్ చేసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాడు ఈశ్వర్. ఈశ్వర్తో పాటు తన వైఫ్ గాయత్రి అయితే ఉంది. వాళ్ళకి కొత్తగా పెళ్ళయింది. మరి హనీమూన్కి వెళ్తున్న వాళ్ళిద్దరికి ఎదురైన ఇన్సిడెంటే ఈ స్టోరీ. మరి స్టోరీ ఫుల్గా చూడండి, ఎక్కడ మిస్ చేయొద్దు. మరి నాకు కూడా ఇలాంటి ఒక హర్రర్ ఇన్సిడెంట్ జరిగింది, ఆ స్టోరీని కూడా షేర్ చేస్తే బాగుంటుందేమో అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్ లోనే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని అయితే ఇస్తున్నాను. ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ లోకి అయితే వచ్చేస్తారు. అక్కడ నాకు మెసేజ్ చేసి మీ స్టోరీని అయితే పంపించండి. మంచిగా కుక్ చేసి ఇక్కడైతే ప్రజెంట్ చేస్తాను. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? లేట్ నైట్. ఏంటి ఇంత లేట్ అయిపోయింది అని అడుగుతోంది గాయత్రి. ఆ మరి లేట్ చేసింది ఎవరో అని అంటూ ఉంటే, మరి మేకప్ వేసుకోవద్దా అని అంటూ తన మేకప్ ని సెట్ చేసుకుంటుంది గాయత్రి. ఈశ్వరు ముందుకు చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. మరి వాళ్ళ వెళ్తున్న వే ఎలా ఉంది అని అంటే, రోడ్డుకి రెండు సైడ్ల పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. మరి అది ఒక హిల్ స్టేషన్ అలానే ఉంటుంది, అడవి. ఇంకా వీళ్ళు వెళ్తున్న వేలోని ఒక్క వెహికల్ కూడా లేదు. కేవలము వీరి కార్ లైట్లు ఎంతవరకు వెళ్తుందో అంతవరకే వీళ్ళకి వే అయితే కనిపిస్తుంది. ఆ తర్వాతంతా చీకటే. వాళ్ళు భయపడకుండా చక్కగానైతే వెళ్తున్నారు. వాళ్ళు వెళ్లాల్సిన రిసార్ట్ ఇంకా 2 కిలోమీటర్స్ అయితే ఉంది. డార్లింగ్, ఇలానే ఉంటే ఒక 15 నిమిషాల్లో మనం అక్కడికి చేరుకుంటాం అని అంటున్నాడు. ఒక్కసారి ఇక్కడ ఆపుచుగా, చాలా బాగుంది ఇక్కడ నేచర్ అంతా, చూడు అంటూ బయటకైతే చూపిస్తుంది. బాగుంటుంది బాగుంటుంది, ఈ చలిలో ఏంటమ్మా తల్లి అని అంటున్నాడు. ఛా, నీకు నేచర్ ని ఎంజాయ్ చేయడమే రాదు. ఒక్కసారి ఆపు, చక్కగా ఫోటోలు దిగుదాం అని అంటుంది. ఇక్కడేం ఫోటోలు పడతాయే, అదంతా చీకటిగా ఉంది, మనం అసలు కనే కనిపించం అని అంటున్నాడు. చా, అలా అంటావేంటి, మంచి పిక్స్ అయితే వస్తాయి, నువ్వు దిగు అసలు, ఒకసారి ఆపు అని అంటుంది. ఇక్కడ కాదు గాని కొంచెం ముందుకు వెళ్ళాక అక్కడ ఖాళీ స్థలం ఉంటుంది, అక్కడ ఆపుతాను, అప్పుడు దిగుదాం అని అన్నాడు. సరేనని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడైతే దిగారు. అక్కడంతా నిర్మానుష్యంగా ఎటువంటి వెహికల్ గాని మనుషులు గాని లేకుండానైతే ఉంది. మరి అక్కడే నించొని, ఇలా రా ఈశ్వర్, ఇక్కడ చాలా బాగుంది అంటూ తన చేయి పట్టుకొని ముందుకైతే లాక్కెళ్తుంది. ఏ, కారుకి దగ్గరలోనే ఉందాం, మరీ దూరంగా ఉంటే ప్రమాదం, అందులోకి రాత్రి సమయం కదా అని చెప్తున్నాడు ఈశ్వర్. సరేలే రారా అంటూ పిలుచుకు వెళ్ళింది. అక్కడ ఒక చెట్టు అయితే కనిపిస్తోంది. ఆ చెట్టు పక్కనే నించొని, ఇక్కడ ఫోజ్ పెడతాను, మంచిగా ఫోటో తీయి అని చెప్తుంది. సరే తల్లి అంటూ ఫోజ్ పెట్టమన్నాడు. అంతే, ఫోటోలు అయితే తీస్తున్నాడు. మరి రారా ఇలారా అంటూ మరోవైపు తీసుకువెళ్ళి, ఇక్కడ మన ఇద్దరం నించుందాం, సెల్ఫీ తీసుకుందాం అని చెప్తుంది. సరేనంటూ అక్కడ కూడా సెల్ఫీలు అయితే తీసుకున్నారు. ఇంకా వెళ్ళబోతూ ఉంటే, అబ్బా అప్పుడే వెళ్ళిపోవాలా, ఇక్కడ కాసేపు ఉందాం, చూడు ఇక్కడ లొకేషన్ ఎంత బాగుందో అని అంటుంది. హిల్ స్టేషన్ కదా, అలానే ఉంటుంది, సరే గాని ఇక్కడ ఏమైనా ఉంటాయి, పద వెళ్ళిపోదాం అని చెప్తున్నాడు ఈశ్వర్. సరేలే, నాకు సుస్సు వస్తుంది ఇక్కడ అని చుట్టూ చూస్తుంది. ఇంకా అదొకటా, సరే అదిగో ఆ చెట్లు కనబడుతున్నాయి కదా, అక్కడ దాని వెనకాతలకి వెళ్ళు అని చెప్తున్నాడు. సరేనంటూ వెళ్ళబోతుంటే, లోపలికి వెళ్ళొద్దు అని హెచ్చరిస్తున్నాడు. సరేనంటూ తనైతే వెళ్తుంది. ఇంక ఈశ్వరు అక్కడే పక్కనున్న చెట్టు దగ్గరికి అయితే వెళ్ళాడు. ఈలోగా తను వెళ్లిన ప్రదేశం
తనకేంటో బాగా అనిపించలేదు. కొంచెం లోపలికి వెళ్దాం, మరీ ఇది ఓపెన్ గానైతే ఉంది అనుకుంటూ గాయత్రి ఇంకొంచెం కిందకైతే దిగింది. ఇంక తన పని కానిచ్చుకొని వెళ్దామనుకున్న సమయానికి ఒక చెట్టు కింద ఒక బొమ్మ అయితే కనిపించింది. అది కూడాను వెదురుతోనైతే చేశారు. మరి అది చూడ్డానికి ఒక కారు బొమ్మలాగా అయితే ఉంది. అబ్బా, భలే ఉందే ఇది! ఇక్కడెవరు పెట్టేసుంటారు అంటూ చుట్టూ చూసింది. దూరంగానో ఏదో జలపాతం ఉన్నట్టు గలగలా అంటూ తనకి నీళ్ల శబ్దం అయితే వస్తోంది. ఎక్కడో వాటర్ ఫాల్స్ ఉన్నట్టుందే అని అక్కడే చూస్తోంది. ఈలోగా ఎవరో వెనకాతల నుంచి పిలిచినట్టుగానైతే అయింది గాయత్రికి. వెనక్కి తిరిగి చూసింది. మళ్ళీ ఆ కారు అక్కడే ఉంది. అబ్బా, ఇది చాలా బాగుంది. ఎవ్వరూ ఇక్కడ లేరు కదా, తీసుకుపోదాం అనుకుంటూ తనతో పాటునైతే తీసుకువెళ్తుంది. ఈలోగా తన పని కానిచ్చుకొని ఈ గాయత్రి ఏంటి ఇంకా రాలేదు అని చూస్తున్నాడు ఈశ్వర్. మరి దూరం నుంచి గాయత్రి వస్తూ ఉంటే గాయత్రి వెనకాలే ఏదో ఒక నల్లటి షాడో తనతో పాటు వస్తున్నట్టుగానైతే కనిపించింది ఈశ్వర్కి. అంతే, భయంతోని గాయత్రి అంటూ ముందుకైతే అడుగు వేశాడో లేదో, తన ముందు నుంచే ఫాస్ట్ గా హారన్ కొడుతూ ఒక లారీ అయితే క్రాస్ అయ్యి వెళ్ళిపోయింది. అంతే, షాక్ లో ఉండిపోయాడు ఈశ్వర్. ఈలోగా గాయత్రి అయితే వస్తుంది. ఏ ఈశ్వర్, చూసుకోవద్దా అనుకుంటూ. కాని గాయత్రి వెనకతల ఈసారి ఎవ్వరూ లేరు. చూడు నేనేం తెచ్చాను అంటూ తన చేతిలో ఉన్న కారు బొమ్మనైతే చూపించింది. వావ్, ఇదెక్కడ దొరికింది? అక్కడేమైనా కొన్నావా ఏంటి? అక్కడేమైనా ఉందా అని అంటున్నాడు. చాచా, అలా ఏం లేదు. అక్కడక్కడ చెట్టు దగ్గర ఇది కనిపించిందిరా, చాలా బాగుంది కదా, అందుకే తెచ్చేసా. అక్కడ ఎవ్వరు లేరు అని అంటుంది. చిచి, చిన్నపిల్లల చేతిలో కొట్టేసిన మొహం నువ్వును. ఏంటే కార్లు అవి తీసుకొస్తావు అంటున్నాడు సరదాగా. చా, నేనెవరి చేతిలో నుంచి కొట్టుకు తీసుకురాలేదు, అక్కడ కిందనుంటే తీసుకువచ్చాను అంటూ వెనక్ సీట్ లోని ఆ కారునైతే పెట్టేసింది. తను ఫ్రంట్ కొచ్చి కూర్చుంది. ఇంకిద్దరు స్టార్ట్ అయితే అయ్యారు. అంతే, కారంతా ఏసీ ఆన్లో లేకుండానే చాలా చల్లగానైతే అనిపిస్తుంది. ఇంకా ఏంటింత చల్లగా అయిపోతుంది కారు అని అంటున్నాడు ఈశ్వర్. విండోస్ ఓపెన్ లో ఉన్నాయి కదా, అందుకేనేమో, క్లోజ్ చెయ్యి అని చెప్తూ తన వైపు ఉన్న విండోని క్లోజ్ చేస్తుంది. అంతే, తను అలా విండో క్లోజ్ చేస్తూ ఉంటే ఆ మిర్రర్ మీద ఒక భయంకరమైన ఒక నల్లటి ఇమేజ్. అంతే, కెవ్వున అరిచింది గాయత్రి. ఏమైంది గాయత్రి అని అంటున్నాడు. అది అది అంటూ కళ్ళు మూసుకొని భయపడుతూ ఆ విండో మిర్రర్ మీద అయితే చూపిస్తుంది. ఏముందక్కడ అని వెంటనే కార్ అయితే ఆపాడు. అది చూడు, నీకు కనిపించట్లేదా అంటూ కళ్ళిప్పి చూసేసరికి అక్కడ ఏమీ లేదు. ఏంటి, ఏం చూసావు అని అంటున్నాడు. అదేం లేదులే, నువ్వు పోని, త్వరగా వెళ్దాం, నాకు బాగా చలిగా ఉంది అని చెప్తుంది. ఓహో, చలేస్తుందా, స్వెటర్ ఇవ్వనా అని అంటున్నాడు. వద్దు, నువ్వు ముందు త్వరగా పోని, మన రిసార్ట్కి వెళ్ళిపోదాం అని అంటుంది. సరేనని కొంచెం దూరం వెళ్లారో లేదో, అక్కడ దూరం నుంచి ఒక ట్రైబల్ అమ్మాయి లిఫ్ట్ అడుగుతూ నించొని కనిపించింది. తన చేతిలోని ఏవో కొన్ని దుంపలైతే పట్టుకొనుంది. ఏ ఈశ్వర్, ఆపొద్దు, వెళ్ళిపోదాం, ఎవరో తను అని అంటుంది గాయత్రి. ఏ పాపమే, ఇంత రాత్రి సమయంలో ఎవరో ఆమె అంటూ దగ్గరకైతే తీసుకువెళ్ళి ఆపాడు. ఆ అమ్మాయి, అయ్యా, ఏమీ అనుకోవద్దు, నాకు కాస్త సహాయం చెయ్యండి, మీరు లిఫ్ట్ ఇస్తారా, మా వాళ్ళందరూ ముందే వెళ్ళిపోయారు, నేనొక్కదాన్నే ఇక్కడ ఉండిపోయాను, ఈ దగ్గరలోనే మా గూడెం ఉందయ్యా, కొంచెం సాయం చెయ్యండి అని అంటుంది. ఆ, పర్వాలేదమ్మా, ఎక్కి కూర్చో, మేము అక్కడున్న రిసార్ట్ల దగ్గరికి వెళ్తున్నాం అని చెప్తున్నాడు. సరేనంటూ వెనక సీటు వైపు వెళ్లేసరికి ఆ కారు బొమ్మ వెనకాతలైతే కనిపించింది. అంతే, మరి
ఆ గూడెం అమ్మాయి భయపడిపోతుంటూ, వద్దయ్యా, మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అంటూ వెనక్కైతే పరిగెత్తేస్తుంది. ఏ అమ్మాయి, ఆగు, సాయం అడిగావు, వెళ్ళిపోతున్నావేంటి అని అంటున్నాడు ఈశ్వర్. లేదు, లేదు, నేను వెళ్ళిపోతాను అంటూ భయపడిపోతూ దూరం దూరంగానైతే వెళ్ళిపోయింది. "హుం, ఇంకా ఆ పిల్లే వద్దంటుంది కదా, పద పద, మనకి లేట్ అవుతుంది అని అంటూ తన చేతినైతే పట్టుకుంది. సరేనని ఇంకా కార్ అయితే స్టార్ట్ చేశాడు. మరి గాయత్రి తన చేతిని పట్టుకొని ఏవేవో మాట్లాడుతూ సడన్ గా మిర్రర్ కాస్ అయితే చూసింది. కార్ ఫ్రంట్ మిర్రర్ లో చూసేసరికి బ్యాక్ సైడ్ సీట్లోని అదే నల్లటి ఆకారం కూర్చొని వాళ్ళకాసే చూస్తున్నట్టుగా అయితే కనిపించింది గాయత్రికి. అంతే, మళ్ళీ గట్టిగానైతే అరిచి వెనక్కి తిరిగి చూసింది. అక్కడ ఎవ్వరూ లేరు. ఇదంతా నా భ్రమ లేదా నిజమా అని తనలో తానే అనుకుంటుంది. పక్కనున్న ఈశ్వరు, ఏమైంది గాయత్రి, అంత గట్టిగా అరుస్తున్నావు, ఏమవుతుంది నీకు, ఏంటి ఇప్పుడేం చూసావు అని అన్నాడు. దానికి గాయత్రి, ఆహా, ఏం లేదు, ఏం లేదు, ఏదో భయపడ్డాను, ఇదంతా ట్రైబల్ ఏరియా కదా, అందుకనే అని అంటుంది. సరే సరే, ఇదిగో వచ్చేసామంటూ ఇంకా ఆ రిసార్ట్ దగ్గరికి తీసుకువెళ్లి కారునైతే పక్కన పార్క్ చేశాడు. ఇంకా రిసార్ట్ లోకి అయితే వెళ్లరు. ఈలోగా అక్కడున్న మేనేజరు, సార్, మేడం, మే ఐ హెల్ప్ యూ అని అడుగుతున్నాడు. మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నామండి రిసార్ట్, ఇదిగో అని చెప్తూ వాళ్ళ ఐడి కార్డ్స్ ఇంకా అడ్రస్ ప్రూఫ్స్ అన్ని కూడా చూపిస్తున్నారు. ఈలోగా అక్కడ వాళ్ళిచ్చిన రిజిస్టర్లోని వీళ్ళ అడ్రస్ అయితే రాస్తున్నాడు. ఐడి కార్డ్స్ వాళ్ళకైతే చూపిస్తున్నాడు. ఈలోగా బాయ్ వెళ్ళి వాళ్ళ సామానన్నీ కూడా డిక్కీలో నుంచి బయటికైతే తీసుకొని వస్తున్నాడు. మరి గాయత్రికి అప్పుడు గుర్తొచ్చింది. అర్రే, ఆ కారు బొమ్మ వెనకాతలే వదిలేశానే అంటూ మళ్ళీ తను కారు దగ్గరికైతే వెళ్ళింది. లాక్ ఓపెన్ చేసి ఆ బొమ్మనైతే చేత్తో పట్టుకుంది. బొమ్మ చాలా చల్లగానైతే తగిలింది. వెదురుతో చేసింది కదా, అందుకే ఇంత చల్లగా ఉండుంటుంది అనుకొని తలుపు అయితే వేసేసింది. ఇంకా గబగబా ముందు ఆ బాయ్తో సహా తన రిసార్ట్లోకి అయితే వెళ్ళిపోయింది. అది ఒక అందమైన రిసార్ట్. ముందున ఒక పెద్ద హాల్, సైడ్న ఒక పెద్ద బెడ్రూమ్, వీళ్ల కోసం ఏర్పాటు చేసినది, పూర్తిగా అలంకరించి వాళ్ళకి నచ్చినట్టుగా. అంతేకాదు, పక్కనే ఒక బాల్కనీ. గ్లాస్ డోర్స్ ఓపెన్ చేయగానే ఆ బాల్కనీలోని 2 చైర్స్ అయితే ఉంటాయి. మధ్యలోని ఒక చిన్న టీపాయ్. అటుపక్క ఔటర్ వ్యూ చూడడం కోసం చక్కగా అలా అయితే అరేంజ్ చేశారు. మరి అక్కడ వ్యూ అంతా కూడాను అవతల పెద్ద పెద్ద చెట్లతోని చిమ్మ చీకటిగానైతే కనిపిస్తుంది ఇప్పుడు. అంతేకాదు, మరోవైపు ఇంకొక రూమ్ ఉండి అందులోని బాల్కనీ ఉండి అది ఓపెన్ చేస్తే అక్కడ ఒక చిన్న స్విమ్మింగ్ పూల్, వాళ్ళ కోసం ప్రైవసీ అన్నట్టు. అంతేకాదు, వీళ్ళు లివింగ్ రూమ్ లోకి వచ్చేసరికి అక్కడున్న బాల్కనీలో నుంచి వీళ్ళకి ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది. లోపలికి వెళ్ళగానే అక్కడున్న టీపాయ్ మీద తన చేతిలో ఉన్న ఆ టాయ్ని అయితే పెట్టేసింది. ఇంకా లోపల అన్ని రూమ్స్ అయితే చెక్ చేస్తుంది. తన బెడ్రూమ్ లోకి వెళ్లి చూసేసరికి చాలా బాగా నచ్చింది. ఆ బాల్కనీ వైపు వెళ్ళబోతూ ఉంటే వచ్చిన బాయ్, మేడం, ఇవి ఎక్కడ పెట్టాలి అని అంటున్నాడు. ఆ, అక్కడ వదిలేసేయండి అని చెప్తూ ఉంటే తను ఆ కార్ కాసి విచిత్రంగా వింతగానైతే చూశాడు. భయపడుతున్నాడు. ఈలోగా వెనకాతలే ఈశ్వర్ కూడా వచ్చేశాడు. ఆ, ఇదిగోనయ్యా నీ టిప్పు అని అంటూ ఉంటే, సార్ అది అంటూ ఆ కార్ కాసి విచిత్రంగా చూస్తూ భయపడుతూనే తన టిప్ తీసుకొని అక్కడి నుంచి భయం భయంగా వెళ్ళిపోయాడు. వీడేంటి ఇలా చూస్తున్నాడు అని అనుకున్నాడు ఈశ్వర్. సర్లే, నాకేముంది అంటూ వెంటనే తన రూమ్ డోర్ లాక్ చేసుకున్నాడు. ఇంకా ఎక్కడున్నా గాయత్రి అంటూ మెల్లగా వెళ్ళి
తను బెడ్రూంలోని ఆ బాల్కనీలో అవతలికి తిరిగి నించొని ఉంది. అక్కడ ఎవరినో చూస్తున్నట్టు. వెనక నుంచి వెళ్లి గాయత్రిని గట్టిగా హగ్ చేసుకున్నాడు. అంతే, కెవ్వుమంటూ అరిచేసింది గాయత్రి. ఛ! ఏంటి గాయత్రి నువ్వు అలా అరుస్తూనే ఉంటావా అని అంటున్నాడు. లేదు ఈశ్వర్, ఇక్కడ ఇక్కడ ఏదో చూశాను, అదే భయం వేసి అని అంటుంది. అసలు ఈ టైంలో ఇక్కడికెందుకు రావాలి? పద పద, లోనికి వెళ్దాం. ఇప్పటికే లేట్ అయిపోయింది. కొంచెం ఏదైనా తిందాం అని అంటున్నాడు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత చూద్దాం, ఓకేనా? వాళ్ళని అడుగు, రిసార్ట్లోని ఇక్కడ మనకేమైనా తినడానికి దొరుకుతుందేమో అని అంటుంది. సరేలే, నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను అంటూ పక్క రూంలోనే ఉన్న బాత్రూంకి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా తను స్నానం అయితే చేస్తున్నాడు. ఇంకా గాయత్రి రూమ్స్ అన్ని కూడా చూసేసి తన లగేజ్ ని ఒక దగ్గర అయితే పెట్టుకుంది. లగేజ్ లో నుంచి తన బట్టలైతే తీస్తుంది. ఈలోగా టవల్తోనైతే వచ్చాడు ఈశ్వర్. తన హెయిర్ ని సెట్ చేసుకుంటూ అద్దంలోనైతే చూసుకుంటున్నాడు. ఏంటి సార్ స్నానం అయిపోయినట్టుంది అని అంటుంది. కాని ఈశ్వర్ మటుకు ఏమీ మాట్లాడట్లేదు. అలానే తన అద్దంలో చూసుకొని హెయిర్ ని సెట్ చేసుకుంటున్నాడు. ఏంటి ఈశ్వర్, ఏం మాట్లాడట్లేదు అంటూ తన వైపు అయితే తిరిగింది. అయినా కూడా తనేం మాట్లాడకుండా అద్దంలో తనకి తానే చూసుకొని మురిసిపోతున్నాడు. సరేలే అంటూ తన బట్టలైతే తీస్తుంది. ఈలోగా బాత్రూంలో నుంచి నీళ్ల శబ్దం అయితే వస్తుంది. ఏ ఈశ్వర్, బాత్రూంలో ఎవరైనా ఉన్నారా? మనిద్దరం కాకుండా చూడు, వాటర్ శబ్దం వస్తుంది అని అంటుంది. దానికి ఏం పట్టించుకోకుండా తన మొహాన్ని అలానే అద్దంలో చూసుకుంటూ నించున్నాడు ఈశ్వర్. ఈశ్వర్ని చూస్తే ఎందుకో భయం వేసింది గాయత్రికి. చహ్ అంటూ గబగబా తన పక్కనున్న బాత్రూం వైపు అయితే వెళ్తోంది. నీళ్ల శబ్దం ఇంకా ఎక్కువగానైతే వినిపిస్తుంది. ఈశ్వర్, ఇక్కడెవరో ఉన్నారు అంటూ గట్టిగానైతే అరుస్తోంది. ఎవరుంటారే? నేనే స్నానం చేస్తున్నాను, ఎందుకలా అరుస్తున్నావు అని బాత్రూంలో నుంచి ఈశ్వర్ అయితే అన్నాడు. అంతే, జడిసిపోయింది. ఈశ్వర్, నువ్వు బాత్రూంలో ఉన్నావా? మరి మరి మన బెడ్రూంలో అంటూ భయంతోని పరిగెత్తుకుంటూ బెడ్రూం వైపు అయితే వచ్చింది. అక్కడ ఎవ్వరూ లేరు. అంతే, భయపడిపోయింది. ఈలోగా ఈశ్వరు త్వరగా స్నానం చేసి బయటికైతే వచ్చాడు. ఏమైంది నీకు? ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు గాయత్రి అని అంటున్నాడు. ఈశ్వర్ అంటూ గట్టిగా ఈశ్వర్ని హగ్ చేసుకుంది. ఏమవుతుంది గాయత్రి, ఎందుకంత భయపడుతున్నావు అని అంటున్నాడు. ఏమో, నీలాగే ఇప్పుడు ఇక్కడికి ఎవరో వచ్చారు ఈశ్వర్, అక్కడే అద్దం దగ్గర నించొని ఉన్నాడు అని చెప్తుంది. ఏది, మన రూంలోనా? పద అంటూ లోపలికైతే తీసుకువెళ్తున్నాడు. లేదు ఈశ్వర్, ఇప్పుడు అక్కడ ఎవరూ లేరు. కానీ కానీ నేను బ్యాగ్ ఓపెన్ చేశాను, బట్టలు తీసుకుంటుంటే అక్కడ అక్కడ నీలాగే ఇదిగో ఈ టవల్ కట్టుకొని అని అంటూ ఉంటే, ఏది పద అంటూ తన చేయి పట్టుకొని లోపలికైతే తీసుకువెళ్ళాడు. అక్కడ తను బట్టలు తీస్తున్నది అలానే వదిలేసి రావడంతో అవి అక్కడే అలా ఉన్నాయి. పైగా బాల్కనీ కర్టెన్ ఒకటి తెరిచి ఉంది. ఉండు అని చెప్పి బాల్కనీ కర్టెన్స్ పూర్తిగా క్లోజ్ చేసేశాడు. ఏది, ఎక్కడ కనిపించాడు అని అంటూ ఉంటే, ఇక్కడే ఈశ్వర్, ఇక్కడే ఈ మిర్రర్ దగ్గర అని అంటూ ఉంటే తన దగ్గరికి రొమాంటిక్ గా వచ్చి తనతోని ఇంటిమేట్ అయితే అవుతున్నాడు. తనకెందుకో చాలా చల్లగా అనిపిస్తుంది. అంతేకాదు, వాళ్ళలా ఇంటిమేట్ అవుతుంటే ఎవరో పక్కనే నించొని వాళ్ళిద్దరు కాసి చూస్తున్నట్టుగా ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. భయపడుతుంది. పక్కనుంచి తోస్తున్న ఈశ్వర్ మటుకు పైకైతే వస్తున్నాడు. ఇంకా ఒక 2 నిమిషాలు అయిందో లేదో, ఈశ్వర్ వదులు నన్ను అంటూ లేచి కూర్చుంది. తన డ్రెస్ ని సెట్ చేసుకొని, నేను స్నానం చెయ్యాలి, నాకు చాలా చిరాగ్గా ఉంది, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అంటూ బాత్రూంకి అయితే వెళ్ళిపోయింది.
ఇంక తను వెళ్లి స్నానం చేస్తుంది గాని అక్కడే ఎవరో నించొని తన కాసి చూస్తున్నట్టు ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. భయపడిపోతుంది. గబగబా స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకొని బయటికైతే వచ్చింది. ఈలోగా వాళ్ళ కోసం ఫుడ్ నైతే అరేంజ్ చేపించాడు ఈశ్వర్. అది రెడీ అయ్యింది. రారా ఫుడ్ తినేసి కాసేపు మాట్లాడుకుందాం అని అంటున్నాడు. ఇంక గబగబా వచ్చి పిచ్చ ఆకలి మీద ఉన్న గాయత్రి శుభ్రంగానైతే తినేసింది. అంతేకాదు నాన్ వెజ్ తేవడంతోనే ఎప్పుడూ అంతగా ఇష్టపడని గాయత్రి నాన్ వెజ్ ఓ తెగ తినేస్తుంది. అది చూస్తున్న ఈశ్వర్, ఏంటి ఈ రోజు మేడం నాన్ వెజ్ తెగ తింటున్నారు అని అంటున్నాడు. ఏంటో నాకు బాగా తినాలనిపిస్తుంది, భలే ఉంది కదూ అంటూ తన ఫింగర్స్ ని కూడా లిక్ చేస్తుంది. ఏంటి మరీ అంతలా తింటున్నావ్? అంత ఇష్టమా నీకు చికెన్ అంటే అని అంటున్నాడు. ఏమో నాకు ఈరోజు చాలా బాగా నచ్చింది అంటూ గబగబా తినేస్తుంది. ఏ మెల్లగా తినవే, కడుపులో అరగదు, అది లేట్ నైట్ అని చెప్తూ ఉంటే నాకింకా కావాలి, ఇంకా తెప్పిస్తావా ఈశ్వర్ అని అడుగుతుంది. "ఉమ్, ఇప్పటికే ఎక్కువైంది, ఇప్పుడొద్దు, రేపు మార్నింగ్ తెప్పిస్తాను సరేనా అని చెప్తున్నాడు. ఓకే అయితే ఓకే అంటూ తనేంటో విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అది చూస్తున్న ఈశ్వర్కి ఏమీ అర్థం కావట్లేదు. సర్లే ఆకలి మీద ఉన్నట్టుంది, అందుకే ఇలా తింటుంది అని అనుకున్నాడు. తన తినడం అయిపోయిన వెంటనే ఈశ్వర్ తింటూ ఉంటే ఈశ్వర్ ప్లేట్లోది కూడాను తీసుకొని తినేస్తుంది. ఇంకా ఈశ్వరు సరే అయితే ఇదిగో తీసుకో అంటూ తను కొంచెం తిని మిగతాదంతా తనకే ఇచ్చేశాడు. తను ఎలా తింటుంది అని అంటే బోన్స్ కూడా వదలట్లేదు, పరపర నవలేస్తుంది. ఈశ్వరు తను హ్యాండ్స్ వాష్ చేసుకొని బయటకు వచ్చేసరికి అంతా కంప్లీట్ చేసేసింది. "హ్మ్, ఇప్పుడు ఇప్పుడు కాస్త బాగుంది అని చెప్తుంది. సరే చేతులు కడుక్కో అని చెప్పేసి తను వచ్చి ఇలా కూర్చున్నాడో లేదో, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్తూ తను రూంలోకైతే వెళ్ళిపోయింది. సరే అంటూ వెనకాతలే ఈశ్వర్ అయితే వెళ్ళాడు. తన చెయ్యి అయితే పట్టుకున్నాడు. కానీ విదిలించుకొని బెడ్ మీదకి వెళ్ళి పడుకుండిపోయింది. సరే ఇంకా తను ఫుల్గా టయర్డ్గా ఉండుంటుంది అని తనైతే ఏం పట్టించుకోలేదు. నైట్ 2:30 అయితే అవుతుంది. మిడ్ నైట్లోని వాళ్ళ లివింగ్ రూమ్ లో నుంచి ఏవో శబ్దాలైతే వినపడుతున్నాయి. అది కూడా ఎలా అంటే కోయవాళ్ళు డప్పులు వాయించినట్టు, ఇంకా ఎవరో అరుస్తున్నట్టు అలా అయితే వినిపిస్తున్నాయి. రిసార్ట్కి దగ్గరలో గూడెం ఉందని ఆ అమ్మాయి చెప్పింది కదా, వాళ్ళేమైనా ఈ టైంలో రిచువల్స్ ఏమైనా చేస్తున్నారా అని అనుకుంటున్నాడు. కానీ వాళ్ళ రూంలో నుంచే అలా వినిపిస్తుంది అని కొంతసేపటికైతే అర్థమైంది. వెంటనే లేచి కూర్చున్నాడు. ఈలోగా పక్కనున్న గాయత్రి కూడా లేచి కూర్చుంది. ఏమైంది ఈశ్వర్ అని అడుగుతుంది. నీకు నీకా శబ్దాలు వినబడుతున్నాయా అని అంటున్నాడు. "ఉమ్, అవును. ఇదేంటి మన మన రూంలో నుంచే వినిపిస్తున్నట్టున్నాయి, పద పద వెళ్ళి చూద్దాం అంటూ గబగబా ఇద్దరునైతే బయటికి వెళ్లారు. లైట్ ఆన్ చేసి చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. ఆ కారు ఒక్కటే అక్కడ టీపై మీదైతే కనిపిస్తుంది గాయత్రికి. తన దృష్టి ఆ కారు మీదైతే పడింది. మళ్ళీ అక్కడంతా చల్లగానైతే ఉంది. ఏంటిది, ఈ రూంలో బాగానే ఉంది, ఈ రూంలో ఏంటి ఇంత చల్లగా ఉంది అని అంటుంది. అదే కదా నాకు అర్థం కావట్లేదు. సరే పడుకుందాం పద, నిద్ర డిస్టర్బెన్స్ ఉండకూడదు, రేపు మళ్ళీ మనం చాలా చూడాలి అని చెప్తున్నాడు. సరేనంటూ ఇద్దరు వెళ్ళి పడుకున్నారు. గాయత్రికి అస్సలు నిద్ర పట్టట్లేదు ఈసారి. ఏ ఈశ్వర్, ఏదైనా మాట్లాడరా అని చెప్తుంది. ఇందాకలేమో సర్లే కాసేపు మాట్లాడుకుందామంటే నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను అంటూ వచ్చి పడుకుని పోయావు. ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది తల్లి, నన్నేం డిస్టర్బ్ చేయకు అని అంటున్నాడు. ఇంకా గాయత్రి అయితే తను చెయ్యి పట్టుకొని గట్టిగా లాగుతూ, "హ్మ్,
ఏదైనా మాట్లాడు. అసలు నాకు నిద్ర పట్టట్లేదు. అందులోకి కొత్త ప్రదేశం కదా! నాకు అసలేంటో భయంగా ఉంది అని అంటుంది. సరే సరే ఏం మాట్లాడాలో చెప్పు. నేను కళ్ళు మూసుకునే ఉంటాను. ఊ కొడతాను. నువ్వు మాట్లాడు అని అంటున్నాడు. సర్లే ఏదోకటి అనుకుంటూ ఏదేదో మాట్లాడుతుంది. ఈలోగా ఉన్నట్టుండి గాయత్రి ఏదో లాంగ్వేజ్ లో మాట్లాడడం మొదలుపెట్టింది. అది ఎలా అంటే కొండవాళ్ల భాష ఉంటుంది కదా, అలా అయితే మాట్లాడుతుంది. ఏంటేంటో అది ఒక్క ముక్క కూడాను ఈశ్వర్కైతే అర్థం కావట్లేదు. నిద్రపోతున్న తను సడన్ గా ఎందుకనో తెలివొచ్చి లేచేసరికి తను అలానే మాట్లాడుతోంది. తన చేతిని గట్టిగానైతే పట్టుకుంది. అంతే, ఒక్కసారిగా తెలివొచ్చి ఆ మాటలు వింటున్న ఈశ్వరు, ఏ గాయత్రి, ఏమైందా నీకు? ఏం మాట్లాడుతున్నావు అంటూ లైట్ అయితే ఆన్ చేశాడు. అంతే, గాయత్రి కూర్చుంది. తన కాస్త చూస్తూ ఏదో విచిత్రంగానైతే నవ్వుతుంది. ఏమైందే నీకు గాయత్రి? నీకు ఏదైనా జబ్బుందా ఏంటి అని అంటున్నాడు. ఆ మాటలకి గాయత్రి అయితే ఏం మాట్లాడకుండా మరోవైపు అయితే తిరిగి చూస్తుంది. అదే ఆ బాల్కనీ వైపు. ఏమైంది గాయత్రి నీకు అంటూ దగ్గరికెళ్లి కూర్చున్నాడు. అంతే, గాయత్రి మళ్ళీ నార్మల్ గానైతే మాట్లాడుతుంది. ఏంటి లైట్ వేసావు? నిద్ర వస్తుంది పడుకుంటానన్నా, లైట్ ఎందుకేసావు? నిద్ర ఇంకా చెడిపోతుంది, లైట్ ఆఫ్ చేసే అని చెప్తుంది. ఇంక తనకైతే ఏమీ అర్థం కాలేదు. లైట్ ఆఫ్ చేసి మళ్ళీ వచ్చి తన పక్కన అయితే పడుకున్నాడు. ఈసారి భయపడుతున్నాడు. ఏమవుతుంది, ఈ గాయత్రికి ఏమవుతుంది అని ఆలోచిస్తున్నాడు. మరి గాయత్రి ఏం మాట్లాడకుండా తను మరోవైపు అయితే తిరిగి పడుకుంది. ఇంక కొంతసేపటికి ఆటోమేటిక్ గా ఈశ్వర్ కూడా పడుకుండిపోయాడు. ఈలోగా ఈశ్వర్ మీద ఒక చెయ్యొచ్చి పడింది. గాయత్రి వేసుంటుంది అని ఆ చేతిని గట్టిగానైతే పట్టుకున్నాడు. వెనకాతల నుంచి ఈశ్వర్ని గట్టిగానైతే హగ్ చేసుకుంది గాయత్రి. "హ్మ్, ఏంటి ఇప్పుడు హగ్ చేసుకుంటున్నావు అంటూ తన వైపు అయితే తిరిగాడు. అంతే, ఆ నల్లటి ఆకారం ఇప్పుడు ఈశ్వర్కైతే కనిపిస్తుంది తన కళ్ళ ఎదుటగా. అంతే, ఈశ్వర్ భయంతో గట్టిగా అరిచి లేచి కూర్చున్నాడు. కాని అక్కడ ఎవ్వరూ లేరు. గాయత్రి విసుగ్గా లేచి కూర్చుంది. ఏంటి ఈశ్వర్, నన్ను అరొద్దని చెప్పి నువ్వెందుకు అంత గట్టిగా అరుస్తున్నావు? నిద్రపోనివ్వా అని మత్తులోనైతే అంటుంది. అది గాయత్రి, గాయత్రి ఇక్కడ ఏదో ఉందే అని అంటున్నాడు. ఏంటుంటుంది? నా మొహం, పడుకో ఇంకా అంటూ తననొక తిట్టు తిట్టి గాయత్రి అయితే పడుకుండిపోయింది. ఈశ్వర్కి అస్సలు నిద్ర పట్టట్లేదు. లేచి బయటికైతే వచ్చాడు. ఈసారి ఈశ్వర్ కళ్ళు ఆ కారు బొమ్మ మీద అయితే పడ్డాయి. ఎందుకనో దాని కాసే అలా చూస్తూ దగ్గరికైతే వెళ్ళాడు. అందులో నుంచి ఒక నల్లటి పొగ అయితే బయటికి వస్తుంది తను చూస్తూ ఉండగానే. అది ఒక అమ్మాయిలా మారి అది కంప్లీట్ గా గాయత్రిలాగైతే కనిపిస్తోంది. అంతే, మళ్ళీ గట్టిగా అరిచి లేచి కూర్చున్నాడు. తను అసలు బయటికే వెళ్ళలేదు. అంతేకాదు, ముందు తను లేచి కూర్చోలేదు, అలానే పడుకున్నాడు. అదంతా కల. ఇప్పుడు నిజంగానే గాయత్రి అయితే లేస్తుంది. ఏమైంది ఈశ్వర్ నీకు? గట్టిగా అరిచావు అని అంటూ తన మొహం మీద చేతులు పెట్టి చూస్తోంది. జ్వరం ఏమైనా వచ్చిందా అని అంటుంది. లేదు లేదు, ఏదో ఏదో డ్రీమ్, అంతే, పడుకో నువ్వు అని చెప్తున్నాడు. ఇంకిద్దరూ తెల్లవారి 9 అవుతున్నా లేవకుండా అలానే పడుకొని ఉన్నారు. ఈలోగా ఈశ్వర్కి ఏదో కాల్ అయితే వస్తుంది. లేచి కూర్చున్నాడు. ఎవరు అని చూసేసరికి తన మేనేజర్. తనకి విషెస్ చెప్తూ, ఎప్పుడొస్తున్నావు నువ్వు మళ్ళీని రిటర్ను, త్వరగా జాయిన్ అవ్వు అని చెప్పేసి కాల్ అయితే కట్ చేసేసాడు. వీడొకడు, వీడు బాధ వీడిదే అని అనుకుంటూ పడుకోబోతుంటే గాయత్రి తన చెయ్యిని గట్టిగా పట్టుకొని దగ్గరకైతే లాక్కుంది. ఇంక గాయత్రిని చూస్తూ,
రాత్రి అనవసరంగా గాయత్రిని అన్నాను గాని నేనే భయపడ్డాను అని అనుకుంటున్నాడు. ఇంక లేచిన తర్వాత వాళ్ళ పనులైతే చేసేసుకున్నారు. ఆ రోజు వెళ్ళవలసిన లిస్ట్ అయితే తీశారు. అక్కడ దగ్గరలో ఉన్నవన్నీ కూడా చూసుకుంటూ మళ్ళీ వీళ్ళుంటున్న రిసార్ట్‌కైతే వస్తున్నారు. అది సాయంత్రం 5:30కి. అప్పటికే బాగా చీకటి పడుతుంది. అది నవంబర్, డిసెంబర్ నెలలు కావడంతో మంచు కూడా బాగా దట్టంగానే కురుస్తుంది. ఇంకా వాళ్ళు రిసార్ట్‌కి దగ్గరగా వస్తున్న సమయంలోని గాయత్రికి లాస్ట్ నైట్ తను సుసుకని వెళ్ళినప్పుడు అక్కడ ఏవో నీళ్ల శబ్దం వింది కదా! దాని గురించైతే గుర్తొచ్చింది. ఏయ్! ఈశ్వర్, ఇక్కడ దగ్గరలోని వాటర్ ఫాల్స్ ఏదో ఉన్నట్టుంది. వెళ్దామా? అని అంటుంది. నువ్వూరుకో అమ్మా! ఇక్కడ విషయాలు మనకు తెలీదు. అసలు నిజంగా ఉన్నాదో లేదో కూడా తెలీదు. ఎవరినైనా అడిగితేనే కదా తెలిసేది అని అంటూ అక్కడ వెళ్ళిపోతున్న ఒక ట్రైబల్ అబ్బాయిని దగ్గరకైతే పిలిచాడు. ఇక్కడ దగ్గరలో వాటర్ ఫాల్స్, అదే నీళ్లు నీళ్లు ఉన్నాయా అని అడుగుతున్నాడు. ఆ, ఉన్నాయి కానీ ఇప్పుడు వెళ్ళకూడదు, ఇప్పుడు వెళ్ళకూడదు అని సైగ చేసి వాళ్ళతోనైతే మాట్లాడుతూ చెప్తున్నాడు. ఎందుకు ఎందుకు వెళ్ళకూడదు అని అంటూ ఉంటే, ఇప్పుడు అక్కడ పూజలు చేస్తాము, మీరు మీరు వెళ్ళకూడదు, మేం కూడా వెళ్ళం అని తను సైగ చేస్తూ చెప్తున్నాడు. ఆ మాటలకి అదేంటి, వెళ్ళకపోవడం ఏంటి, పూజలు చేస్తున్నామని చెప్తున్నాడు అని అంటూ ఉంటే, సర్లే, వాళ్ళ ఆచారాలు వాళ్ళవి, మనం అందులో కలగ చేసుకోకూడదు, వద్దంటున్నాడు కదా, ఇంకా మనం చాలా వాటర్ ఫాల్స్ చూస్తాం కదా, ఇదేం పెద్దది అయ్యి ఉండదులే, వెళ్ళిపోదాం అంటూ ఉంటే గాయత్రి మటుకు పట్టుబట్టేస్తుంది. లేదు, వెళ్దాం, నిన్న రాత్రి నేను అక్కడికి వెళ్ళాను, ఏమైనా అయ్యిందా, వెళ్దాం పర్వాలేదు, వాళ్ళు అలాగే చెప్తారు అని అంటుంది. వద్దంటే వద్దు గాయత్రి, ఇలాంటి విషయాల్లో మనం కొన్ని నమ్మాలి అని చెప్తూ రిసార్ట్‌కైతే తీసుకొచ్చేశాడు. కానీ గాయత్రి మొహం అస్సలు లేవడం లేదు. ఛ! వెళ్ళుంటే బావున్ను. సర్లే, ఇక్కడ వాళ్ళని ఎవరినైనా అడుగు, కనీసం రేపైనా ట్రై చేద్దాం అని అంటుంది. సర్లే అడుగుతాను అంటూ రిసెప్షన్ వాళ్ళ దగ్గర అయితే అడుగుతున్నాడు. సార్, ఈ టైంలోని అసలు అటుపక్కకే వెళ్ళకూడదు, వాళ్ళెవ్వరూ కూడా వెళ్ళరు, కేవలం మార్నింగ్ టైంలో పూజ చేసుకొని వచ్చేస్తారు. ఇంకా తర్వాత నుంచి అక్కడ అమ్మవారు తిరుగుతుంటారని, అక్కడికి ఎవరూ వెళ్ళకూడదని వీళ్ళ ఆచారం సార్. అంతేకాదు అక్కడ ఏవేవో వదులుతూ ఉంటారు, మనం వెళ్ళకపోవడమే మంచిది అని చెప్తున్నాడు. ఓకే సార్ అని చెప్పి అక్కడి నుంచి పైకైతే వెళ్ళిపోయాడు. ఇంకా తను బట్టలు మార్చుకొని స్నానం చేసుకొని బయటికైతే వచ్చింది. బాగా టయర్డ్‌గా ఉండడంతోని ఈశ్వర్ కూడా స్నానం చేసి బయటికైతే వచ్చాడు. ఈలోగా గాయత్రి అక్కడ ఆ టాయ్ కార్‌తోని ఆడుతూ కనిపించింది. ఏంటే, చిన్నపిల్లల్లా నువ్వు కూడాను, అది పక్కన పడేయ్ అని అంటూ ఉంటే, అమ్మా, ఇది నాది, నేను మన ఇంటికి తీసుకువెళ్తాను, కబోర్డ్‌లో పెట్టుకుందాం అని చెప్తుంది. అలాగేలే అంటూ వాళ్ళు ఏవేవో మాట్లాడుకుంటున్నారు. ఫుడ్ అయితే చెప్పేశారు. మళ్ళీ నాకు చికెన్ కావాలి అని అడుగుతుంది. సరే సరే తెప్పిస్తాను అంటూ మళ్ళీ తెప్పించాడు. మళ్ళీ అదే తంతు. పూర్తిగానైతే తినేసింది. ఈసారి తన ప్లేట్ కూడాను లాక్కొని గబగబా నోట్లోనైతే పెట్టేసుకుంటుంది, కూరేసుకుంటుంది. అది చూస్తున్న ఈశ్వర్కి ఎందుకనో భయంగా అనిపించింది. ఎందుకిలా చేస్తుంది? అసలు ఇంతకు ముందు తిను చికెన్ సరిగ్గా తినేది కాదు కదా అని అనుకుంటున్నాడు. ఇంక సరే, తినడం అయితే పూర్తయింది. ఈలోగా ఈశ్వరు రూంలోకైతే వెళ్లి పడుకున్నాడు. వస్తుందిలే, వచ్చి పడుకుంటుందిలే అని అనుకున్నాడు. కాని చాలాసేపు బయటనే ఉంది. ఏమవుతుంది, పడుకోకుండా ఏం చేస్తుంది గాయత్రి అని బయటికైతే వెళ్ళాడు. అంతే, మళ్ళీ ఆ కార్తోనైతే ఆడుతుంది. ఏ గాయత్రి, నీకేమైనా పిచ్చి పట్టిందా? టైం చూసావా ఎంత అయిందో? 12 అవుతుంది, వచ్చి పడుకో, నీకోసమే ఎదురు చూస్తున్నాను అని అంటున్నాడు కోపంగా. సరే సరే వస్తున్నాను అంటూ ఆ కారు పట్టుకొని రూంలోకైతే వస్తుంది. పనికిమాలిన కారు, పక్కన పడేయ్, రా లోపలికి
అని గట్టిగానైతే అరిచాడు. ఆ మాటలకి "ఉమ్, నాదిది, నేను పాడైను, నాతోనే ఉంచుకుంటాను" అంటూ కారుని తీసుకువచ్చి వాళ్ళ బెడ్రూంలో ఉన్న ఆ అద్దం దగ్గర అయితే పెట్టింది. ఇంక పడుకొని తన దగ్గరకైతే వచ్చింది. సరే, ఇంకా అదే మూడ్లో ఉన్న ఈశ్వర్ కూడాను ఇంటిమేట్ అయితే అవుతున్నాడు. ఇంకా అదే సమయానికి గాయత్రి వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. తను సీలింగ్ కాస్ అయితే చూస్తుంది. చూస్తూ అదే భాషలోని మాట్లాడుతూ గట్టిగానైతే అరిచింది. అంతే, భయపడిపోయాడు ఈశ్వర్. గాయత్రి సురహ తప్పిపోయింది. ఆ టైంలోని తనకి ఏం చెయ్యాలో తెలియలేదు. వెంటనే లేచి గాయత్రి, గాయత్రి ఏమైంది నీకు అని అడుగుతున్నాడు. కాని గాయత్రి ఉలుకు పలుకు లేకుండా అలా పడి ఉండడం చూసి భయపడిపోయాడు. వెంటనే రిసెప్షన్ కి కాల్ చేసి, త్వరగా ఎమర్జెన్సీ, మా వైఫ్ కి ఏమైందో తెలీదు, తన కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్తున్నాడు. సార్, ఈ టైంలోని ఈ టైంలో ఇక్కడ ఎవరు ఉండరు సార్. సరే, మీరు కంగారు పడకండి, వస్తున్నాం వస్తున్నాం అంటూ ఒక పావుగంట తర్వాత ఒక అమ్మాయిని, ఒక ముసలాయిన్ని, వీళ్ళ లగేజ్ పెట్టిన ఆ అబ్బాయి ముగ్గురునైతే వచ్చారు. సార్, మేడం ఎక్కడా అని అడుగుతుంది ఆ అమ్మాయి. లోపలున్నారు, అసలు ఏం జరిగిందో తెలీదు అంటూ తీసుకువెళ్ళాడు. రూంలోకి వెళ్లేసరికి అంతా చీకటి. లైట్ ఆన్ చేసేసరికి కళ్ళైతే తెరిచింది గాయత్రి. గట్టిగా అరుస్తోంది. భయపడిపోయింది వచ్చిన అమ్మాయి. సార్, నేను నర్సింగ్ చేస్తున్నాను, ఒకసారి మేడంని చెక్ చేస్తాను అంటూ దగ్గరికైతే వెళ్ళింది. ఇంకంతే, గాయత్రి ఒక్కసారిగా ఆ అమ్మాయి మీదకైతే ఉరికింది. ఆ అమ్మాయి గొంతు పట్టుకొని గట్టిగానైతే పిసికేస్తుంది. ఇంక భయంతోని గట్టిగట్టిగా అరుస్తూ ఉంటే అందరూ వచ్చి విడిపించారు. గాయత్రి వళ్ళు కాలిపోతుంది. తన కళ్ళు పూర్తిగాను మారిపోయాయి. ఎర్రగా చింత నిప్పుల్లాగైతే మారిపోయాయి. ఈలోగా పక్కనున్న ఆ అబ్బాయి అద్దం మీద పెట్టిన ఆ కారునైతే చూశాడు. అంతే, భయపడిపోతూ, తాత, నేను చెప్పాను కదా, నేను చెప్పాను కదా, ఇదే ఇదే అని చూపిస్తున్నాడు. హా, బాబు, ఇది ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? మీరు మీరెక్కడి నుంచి తీశారు అని అడుగుతున్నాడు. ఇంక గాయత్రి అయితే ఒక్క క్షణం ఆగకుండా ఆ కారు దగ్గరికైతే పరిగెట్టి దాన్నైతే అందుకుంది. గాయత్రిని గట్టిగా పట్టుకొని కాళ్ళకి చేతులకి తాళ్లేసి మంచానికైతే కట్టేశారు. ఆ కార్ని దూరంగానైతే పెట్టారు. బాబూ, ఇది మీకెక్కడ దొరికింది, ఎక్కడి నుంచి తెచ్చారు అని ఆ తాత మళ్ళీ అడిగాడు. అది అది మొన్న మేము వస్తున్నప్పుడు లొకేషన్ బాగుందని ఒక దగ్గర ఆపి సెల్ఫీలు తీసుకున్నాం. అదే, అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి, అక్కడ లోపలికి వెళ్ళిన మా వైఫ్ కి ఇదిగో ఈ కార్ కనిపించింది అని చెప్పాడు. ఏ ఏం తప్పు అని అంటున్నాడు. అయ్యో, ఎంత పని చేశారు బాబు, ఇలాంటివి ఇలాంటివి అసలు మీతో తెచ్చుకోకూడదు. ఇక్కడ ట్రైబల్స్ ఈ 4 నెలలు, అంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లోని వాళ్ళకు పెట్టిన చీడలు పీడలు, ఇంకా ఎవరైనా చెడుపు పెట్టినా లేదానంటే ఏవైనా దెయ్యాలు భూతాలు లాంటివి వాలినా వాటిని తీసేసి ఇదిగో ఇలాంటి బొమ్మలు తయారు చేసి, ఇలాంటి బొమ్మల్లోని ఆ శక్తుల్ని పెట్టి చెట్ల కిందనైతే వదిలేస్తూ ఉంటారు. తెలియని వాళ్ళు ఇదిగో ఇలా తీసుకువస్తే వాళ్ళ వెనకాతలే అవి వచ్చేస్తాయి బాబు. ఇప్పుడు అదే జరిగింది, మీ ఆవిడికి అదే పట్టుకుంది అని మెల్లగానైతే చెప్పాడు. అంతే, భయపడిపోయాడు ఈశ్వర్. అయితే మరి అయితే మరి ఎలా తీయించాలి, ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి అంటూ కంగారు పడిపోతూ ఒక ప్రశ్న వెనకాతల మరొక ప్రశ్న అయితే వేస్తున్నాడు. బాబు, మీరు కంగారు పడకండి, రేపు తెల్లవారే నేను మన రిసార్ట్ పక్కనున్న గూడానికి తీసుకువెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్లే చెప్తారు అని అంటున్నాడు. సరేనని ఆ రాత్రి వాళ్ళందరూ అక్కడే ఉండి గాయత్రి ఎక్కడికి వెళ్ళిపోకుండా, తను ఏమీ చేసుకోకుండా జాగ్రత్తగానైతే చూశారు. గాయత్రి వళ్ళు కాలిపోతుంది. మర్నాడు తెల్లవారుజామే
ఇంకా ఆ గూడానికైతే తీసుకువెళ్లారు. అక్కడ గూడెం పెద్ద అది చూసి, ఆ కార్ని చూసి వెంటనే దాన్ని దూరంగా పెట్టేమని చెప్తున్నాడు. అది గూడెంలోకి తీసుకురావద్దు అని చెప్పేశాడు. అంతే మరి. అక్కడే బయటనే వదిలేసి గాయత్రిని ఒక్కదాన్నే లోపలికైతే తీసుకువెళ్లారు. అక్కడ ఏవో కొన్ని పరిహారాలు చేసి గూడెం బయటికి తీసుకువెళ్లి ఆ కారుని తగలబెట్టించి ఆ తర్వాత దాని ప్లేస్లోని మరొకటైతే తయారు చేపించారు అప్పటికప్పుడు. అలాగే గాయత్రి ఒంట్లో ఉన్న ఆ ఆత్మని తీసి మళ్ళీ ఆ బొమ్మ కారులోనైతే పెట్టేసి దూరంగా తీసుకువెళ్లి విడిచిపెట్టి రమ్మన్నారు. అలానే చేశారు. ఆ తర్వాత గాయత్రి నార్మల్ గానైతే మారిపోయింది. మరి ట్రైబల్స్ అక్కడ పండించుకోవడానికి పంటకి కావలసింది నీరు. మరి ఆ నీరు ఇచ్చే ఆ గంగమ్మనే దేవతగా కొలుస్తూ ఉంటారు. అక్కడ ఒక కొండ మీద నుంచి జాలువారుతున్న ఆ గంగమ్మ తల్లికి పూజలు చేసి తెల్లవారి పూట ఆమెకి సంబంధించి నైవేద్యాలు వండి అక్కడ ఆమెకి సమర్పిస్తారు. ఇంకా సాయంత్రం అయ్యేసరికి అటుపక్కకి ఎవ్వరూ వెళ్లరు. అంతేకాదు, ఇలా ఎవరికైనా ఏమైనా పట్టినప్పుడు వాటిని వదిలించి ఆ బొమ్మల్లో పెట్టి ఆ లోయల దగ్గరే పెట్టేస్తారు. ఎందుకు అనంటే అక్కడ గంగమ్మ తల్లి ఉంటుంది కాబట్టి వాటి ఆగడాలు సాగవు, అక్కడే అవి అలానే ఉండిపోతాయి అని. మరి తెలియని వాళ్ళు ఇలానే తెచ్చేసుకుంటూ ఉంటారంట. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? రియల్ గానే జరిగిందేనండి. ట్రైబల్స్ కొంతమంది ఇలాంటి ఆచారాలను అయితే పాటిస్తూ ఉంటారంట. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి హర్రర్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా ఫాలో అవ్వండి. లైక్ తో పాటు హైప్ వేయడం అసలు మర్చిపోవద్దు. మరి లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి అనేది చూసేద్దామా మరి. మరి లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన ఫస్ట్ కామెంట్ ఎవరిది అని అంటే @చిన్ను F3G అని చెప్పేసి ఉంది. అకౌంట్ నుంచి వస్తే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. బాలాజీ గారు విజయనగరం నుంచి, చిన్ను అనే అకౌంట్ నుంచి వస్తా సిస్టర్, విజయ కృష్ణ రాణి సిస్టర్, వీరమణి సిస్టర్, బాసిన విజయ సిస్టర్, మౌనిక, అమలు సిస్టర్, ఇంకా శ్రీరామ్ గారు, ధనరాజ్ గారు, పి రవిశంకర్ గారు, స్వర్ణ నుంచి నాగేంద్ర గారు, శివు అనే అకౌంట్ నుంచి, హాస్ని బ్లాగ్స్ నుంచి రజీనా, రూబీ సిస్టర్, మురళీకృష్ణ గారు, రాజేశ్వరి సిస్టర్, స్వాతి సిస్టర్, గ్రీన్ హ్యాండ్స్ నుంచి దివ్యవాణి సిస్టర్, ఇంకా అలాగే జ్యోతి సిస్టర్ మన ఛానల్ కి కొత్తగా వచ్చారండి. ప్రతి వీడియో కూడా చూసి నాకు కామెంట్ అయితే చేస్తున్నారు. థ్యాంక్ యూ సిస్టర్. తులసి సిస్టర్, గౌతమ్ గారు, సంధ్య గారు, మురళీకృష్ణ గారు, షేక్ జబీబుల్లా గారు, ఇంకా సురేంద్ర గారు, సుధీర్ గారు, ఇంకా ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, లక్ష్మీ సిస్టర్, రవీంద్ర అన్నయ్య, ధనరాజ్ గారు. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోని మీ పేరుని తప్పకుండా తీస్తాను. రేపటి వీడియోతోని మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.